मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। ज़िला कामारेड्डी में आशा वर्कर्स अपने मसाइल के हल का मुतालबा लेकर असम्बली घेराव के लिए रवाना हो रही थी, लेकिन पुलिस ने उन्हें पहले ही कामारेड्डी के नए बस स्टैंड पर गिरफ्तार कर लिया। पुलिस ने आशा कारकुनों को हिरासत में लेकर कामारेड्डी 1 टाउन पुलिस स्टेशन मुंतकिल किया। इस दौरान कारकुना ने हुकूमत के खिलाफ शदीद नारेबाजी की। कारकुनों का कहना है कि उन्हें मुस्तकिल मुलाजिमत दी जाए, उनका माहाना एजाज़ या 18,000 रुपये किया जाए। उन्होंने इल्ज़ाम आयद किया कि कांग्रेस हुकूमत ने इख्तिदार में आने से पहले आशा वर्कर्स की हिमायत का वादा किया था, लेकिन अब कोई अमली इक़दाम नहीं किए जा रहे। उन्होंने वज़ीर आला रेवंत रेड्डी और हुकूमत से मदाखलत करते हुए उनके मसाइल हल करने का मुतालबा किया। इस एहतजाज में बड़ी तादाद में आशा वर्कर्स ने शिरकत की। जिला कामारेड्डी से सैयद कौसर अली की रिपोर्ट। కోసం చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది, కానీ మాకు చేసిన పని పారితోషికానికంటే ఎక్కువ మాకు వర్క్ ఎక్కువ అవుతుంది మాకు. కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు. రిటర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. చనిపోయినప్పుడు వేరే వాళ్ళకి అసొంటివి డబ్బులు ఇస్తుంది, కనీసం మాకు మట్టి ఖర్చులు 50,000 కావాలని మా డిమాండ్స్. ఇవి జాబ్ షాట్ కావాలి. ఎన్నో పనులు చెప్తుంది, ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షాట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాం. పనికి తగ్గ పారితోషికమే అంటుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. పనికి తగ్గ పారితోషికం వద్దు మాకు. ఇక ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత.